ట్రైన్లో చైన్ లాగినప్పుడు ట్రైన్ ఎలా ఆగుతుందో తెలుసా? చైన్ లాగింది ఏ బోగీలని రైల్వే ఆఫీసర్ ఎలా గుర్తిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రైలు బోగీలను ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయడాన్ని కప్లింగ్ అంటారు. కప్లింగ్ చేసేటప్పుడు ఆ బోగీలకు చెందిన 2 పైపులు కూడా కనెక్ట్ చేస్తారు. అందులో ఒకటి ఫీడ్ పైప్, మరొకటి బ్రేక్ పైప్ అంటారు. ఇవి ఇంజిన్ నుండి మొదలై చివరి బోగీ వరకు కనెక్ట్ అయి ఉంటాయి. సాధారణంగా వాహనాలకి మనం బ్రేక్ నొక్కినప్పుడు మాత్రమే బ్రేక్ అప్లై బండి ఆగుతుంది. కానీ ట్రైన్ విషయంలో అది రివర్స్ జరుగుతుంది. ట్రైన్ చక్రాలకు ఎప్పుడు బ్రేక్స్ అప్లై చేసి ఉంటాయి. ట్రైన్ కదలాలనుకున్నప్పుడు మాత్రమే ఎయిర్ ప్రెజర్ అప్లై చేసి బ్రేక్ ని రిలీజ్ చేస్తారు. అప్పుడు ట్రైన్ కదులుతుంది. ఈ బ్రేక్ పైపులకి బోగీలో ఉండే చైన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా చైన్ లాగితే బ్రేక్ పైప్ లో ఉన్న ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎయిర్ ప్రెజర్ తగ్గిపోయి ఆటోమేటిక్ గా బ్రేక్స్ అప్లై అవ్వడం వల్ల ట్రైన్ ఆగిపోతుంది. మరి చైన్ ఏ బోగీలో లాగారో రైల్వే అధికారులు ఎలా గుర్తిస్తారంటే, మనం చైన్ లాగిన వెంటనే లోకో పైలట్ క్యాబిన్ లో అలారం ప్లస్ కోచ్ నంబర్ డిస్ప్లే అవుతుంది. అది చూసి లోకో పైలట్ ట్రైన్ గార్డ్ కి లేదా టీటీఈకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా ఆ కోచ్ లోకి వెళ్లి పాసెంజర్ ని ఐడెంటిఫై చేస్తారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.